మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు 18వ మేడారానికి సీఎం రాత్రి అక్కడి బస 19న తల్లుల దర్శనం మంత్రి సీతక్క మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు అంటూ మనం చూస్తాము. ఈ సీతక్క చెప్తా ఉన్నదిగా కొత్తగా అంటే అక్కడ మేడారానికి వెళ్ళే భక్తులందరూ కూడా బంగారాన్ని అమ్మవారి సాగరం వాళ్ళకు అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇక బంగారం అంటే అక్కడ బెల్లాన్ని వాళ్ళు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు, అంటే వాళ్ళు తూకం వేస్తారు అనమాట. వాళ్ళు ఎంత బరువు అయితే వింటారో అటుపక్క కూడా బంగారాన్ని పెట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో ఇక మొక్కితే కొంగు బంగారం అన్నట్టు ఒక ప్రతిది. సో ఇక్కడ ఈ సంవత్సరం నుంచి కూడా ఇప్ప పువ్వు లడ్డుని మేము ప్రసాదంగా ఇవ్వదలుచుకున్నాం. ఇప్ప పువ్వు లడ్డు అదేవిధంగా బెల్లం లడ్డుని ఈ రెండుని కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి మంత్రి సీతక్క చెప్పడం మనం జరుగుతా ఉన్నాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు బెల్లం లడ్డు ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత ఓడల్ ఆవరణలో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలో అనుకున్నామని ఈసారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డు తయారీ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుందని అంటూ మనం బాధ్యత వస్తాం. ఉపాధి లభిస్తుంది. దాంతో పాటు కూడా మేము ఇంతకుముందు కూడా చాలా సార్లు అనుకున్నాం ప్రసాదంగా ఇప్ప పువ్వులను ఇవ్వాలని చెప్పి గతంలోనే మేము అనుకున్నాం. సో దాన్ని ఇప్పుడు మేము భక్తులకు అందజేయాలనుకుంటున్నాం. సో పార్టీలకు అతీతంగా ఇలాంటి రాజకీయాలు లేకుండా మనం సమ్మక్క సారక్క అంటే మేడారం జాతరని సక్సెస్ చేయాలి అని చెప్పి సీతక్క చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.